సిబిఐలో అనేక లొసుగులున్నాయని, అయితే సిబిఐ కంటే వేరే మార్గం లేదన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సిబిఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారన్నారు. కాళేశ్వరం విషయంలో సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన మహేష్ గౌడ్ వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్లో కీలక అంశాలు మాట్లాడడం చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు ఆయన. అదేవిధంగా సిబిఐ దర్యాప్తు తప్ప వేరే అవకాశం లేకపోవడంతోనే సిబిఐకి కాళేశ్వరం అంశాన్ని రిఫర్ చేశామని కూడా చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి. చూస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్లో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పిసిసి చీఫ్ రేవంత్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో ఎన్నికలకు వెళ్తామంటూ కామెంట్ చేయడం కనిపిస్తోంది. పిసిసి చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు కీలక అంశాలతో మీడియాతో చర్చ చేశారు. ముఖ్యంగా ఈ నెల 15తో పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి మహేష్ గౌడ్ కు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా కామారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని నిన్న నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పైన ఈ గత సంవత్సర కాలంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంగానే పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ఈ సభ ద్వారా వివరించబోతున్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం విధానాన్ని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ సభలో చేసే ప్రకటన అత్యంత కీలకం కాబోతోంది. ఈ అంశాన్ని పిసిసి చీఫ్ చెప్పుకునే చెప్పారు. ముఖ్యంగా ఈ వారం 10 రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్పొరేషన్లో ఉన్న డైరెక్టర్ పోస్టులు, కొన్ని కార్పొరేషన్ పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కసరత్తు పూర్తయింది. దీనిని తొందరగా దీనిపైన ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ విషయంలో సిబిఐకి కేసు అప్పగించడానికి గల కారణాలు కూడా ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి ఏదైనా ఏజెన్సీకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేసే అవకాశం ఉంటుంది. అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు కూడా రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఒత్తిడి చేస్తుంది, కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐకి కేసును అప్పగించాం. కొంత మేరకు సిబిఐ పైన అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ కొంత బెటర్ గా భావిస్తున్నాం కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. వీలైనంత తొందరగా రాజగోపాల్ రెడ్డి అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికల తర్వాత మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుంది. అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు కోరుకుంటే వాళ్ళే సీఎం అవుతారంటూ కూడా పిసిసి చెప్పిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.